భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం గుజరాత్ పక్కన అరేబియా సముద్రంలో వాయుగుండం కాస్త తుఫానుగా మారింది. దానికి ఏస్నా అనే పేరు పెట్టారు. అయితే ఆ తుఫాను ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపైన పెద్దగా ఉండదు. కానీ మన వరకు వస్తే బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం వాయుగుండంగా మారుతూ ఉంది. ఇది మరో 24 గంటలు అవగానే పూర్తి స్థాయిలో వాయుగుండంగా మారుతుంది. ప్రజెంట్ అది బంగాళాఖాతంలో మధ్య బంగాళాఖాతం నుంచి ఈ ఉత్తరాంధ్ర వైపుగా వస్తూ ఉంది. అలాగే దక్షిణ ఒడిశాకి దగ్గరగా చేరుతూ ఉంది. ఇది ఈరోజు రేపటికల్లా ఇంకా మరింత దగ్గరగా చేరుతుంది. దీని ప్రభావం వల్ల ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో రోజంతా వర్షాలు కురవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ, అలాగే కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం అయితే ఇవాళ తెలంగాణలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 2 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. అలాగే కోస్తాంధ్ర, యానాం, తెలంగాణలో సెప్టెంబర్ 3 వరకు కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. సో ఆ ప్రకారంగా ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. అట్లాగే ఈరోజు హైదరాబాద్లో ప్రజలు కూడా కొంచెం ఇవాళ వర్షాలు మనకి రెగ్యులర్గా హైదరాబాద్లో ఎప్పుడు వర్షం పడినా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఆల్రెడీ రాత్రి కూడా వర్షం పడింది. ఈరోజు ఉదయం వేళ అలాగే ఈవినింగ్ కూడా భారీ వర్షం కురవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ హైదరాబాద్ వైపు నుంచి కూడా భారీగా మేఘాలు ఒక సుడిగుండంలాగా ఏర్పడి అటు బంగాళాఖాతం వరకు ఆ సుడి తిరుగుతూ ఉంది. బంగాళాఖాతంలో అది బాగా హెవీగా ఉంది. ఈ సుడితో పాటు గాలి కూడా హైదరాబాద్ మీదుగా వెళ్తూ ఉంది. ఈ మేఘాలన్నీ అట్లా కదులుతూ ఉండడం వల్ల, హెవీగా మేఘాలు ఉండడం వల్ల ఈ హైదరాబాద్లో కూడా ఈరోజు భారీ వర్షం కురవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మనం గాలి వేగాన్ని గమనించినట్లయితే అరేబియా సముద్రం దగ్గర గాలి వేగం కొంత తగ్గింది. గంటకు 15 నుంచి 25 కిలోమీటర్లు మాత్రమే అక్కడ ఉంది. కానీ మన తెలుగు రాష్ట్రాల దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం గాలి వేగం పెరిగింది. ఏపీలో ఇవాళ గాలి వేగం ఉత్తరాంధ్రలో అయితే కొద్దిగా 11 కిలోమీటర్లు అట్లా ఉంటుంది గంటకి. కానీ ఈ మధ్యాంధ్ర, కోస్తాంధ్ర దగ్గరకు వచ్చేటప్పటికి గంటకు 25 కిలోమీటర్లుగా గాలి వేగం ఉంటుంది. ఈ తెలంగాణలో గాలి వేగం గంటకు 10 కిలోమీటర్ల నుంచి 17 కిలోమీటర్లుగా ఉంటుంది. సో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రయాణాలు చేసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇకపోతే ఉష్ణోగ్రతను చూస్తే మాత్రం ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. ఈ తెలంగాణలో ఉష్ణోగ్రత యావరేజ్గా పగటి వేళ 24 డిగ్రీ సెంటీగ్రేడ్ మాత్రమే ఉంటుంది. అట్లాగే ఏపీలో 26 డిగ్రీల సెంటీగ్రేడ్ కనిపిస్తోంది. చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజంతా మేఘాలు ఉండడం వల్ల ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎండ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇకపోతే అన్నిటికంటే ఎక్కువగా తేమ అనేది హెవీగా ఉంది. ఈ తేమకు తోడు బంగాళాఖాతంలో దాదాపు సముద్రం నుంచి 6 కిలోమీటర్ల వరకు కూడా మేఘాలు బాగా పోగుబడి ఉన్నాయి. ఆ మేఘాల వల్ల రాత్రి నుంచి ఆల్రెడీ కోస్తాంధ్రలో నిన్నటి నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి, ఇప్పుడు పడుతున్నాయి. ఈ రోజంతా కూడా వర్షం పడే అవకాశం ఉంది. ఈ మేఘాలు దట్టంగా ఉండడం వల్ల, చాలా ఎక్కువ మేఘాలు ఉండడం వల్ల తేమ శాతం కూడా ఇటు తెలంగాణలో 87% తేమ ఉంటే ఏపీలో 92% తేమ ఉంది. తేమ అనేది 70% అబోవ్ పెరిగినట్లయితే సాధారణ వర్షాలు కురుస్తాయి చిరుజల్లులాగా. తేమ 80% కంటే అబోవ్ పెరిగితే ఆటోమేటిక్గా కొంచెం మోస్తరు వర్షాలు కురుస్తాయి.